కంప్లైంట్ విషయానికి వద్దాం. ఏంటి సడన్ గా ఈ కంప్లైంట్ ఏంటి? ఇప్పుడు మీరు ఇంతకుముందు కోర్టులో వేశారు, మిమ్మల్ని అప్పుడు తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు మొత్తానికి ప్రాణాలతో బయటపడి మిలిటరీ హాస్పిటల్కి వచ్చారు. అక్కడి నుంచి అటు డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళిపోయారు. అదంతా చూసిందే మనం, మేము కూడా మీతో పాటు బాధితులమే, ముద్దాయిలమే అందులో. ఓకే, ఇదంతా తెలిసిందే. కానీ అదే మీరు ఏమని నేను ఏటు కానీ అయితే సడన్ గా మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు సడన్ గా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను గత 2 రోజులుగా అంటే మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో గెలుపొందిన తర్వాత ఈ లిక్కర్ దాంట్లో ఆ వాసుదేవరెడ్డి మీద ఎవరో కంప్లైంట్ ఇవ్వటం, ఆ వాసుదేవరెడ్డి మీద రైడ్ చేయటం, ఎందుకంటే వాళ్ళందరూ చాలా అక్రమాలు చేశారు కదా, ఆ అన్నిటి మీద కూడా చాలా ఫాస్ట్ గా తీసుకుంటున్న చర్యలన్నీ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చి, ఇదిగో నన్ను ఇలాగా చంపాలనుకున్నారు కదా, నేను జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమన్నందుకు ఇంత దారుణంగా హింసించారు కదా, సో మరి న్యాయం కోసం అప్పుడు నన్ను హింసించిన అధికారులని ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సో చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అడిగితే డెఫినెట్ గా చర్యలు తీసుకుంటారు అనే ఒక నమ్మకం నాకు వచ్చి నేను నా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ కోర్టులో ఉంది కదా, మీ భరత్ కూడా ఆల్రెడీ కోర్టులో నేను ప్రార్థించింది ఏంటంటే, అప్పుడు ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదు ఎంక్వైరీ చేయడానికి, సో కాబట్టి నేను కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది. కోర్టు డైరెక్ట్ చేస్తుంది అనుకుంటే 1.5 సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో సరే కొంత ఇన్ఫర్మేషన్ అవన్నీ టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ అన్ని ఏది డిస్టర్బ్